అమ్మఒడి అందరికీ ఇస్తానంటాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పి ఇవాళ పిల్లలకి చదువుకునే విద్యార్థులకి సంవత్సరం కూడా తిరిగి రేపు పరీక్షలు మార్చిలో ప్రభుత్వం వచ్చినాక ఏడాది గడుస్తుంది. మీరు ఇంతవరకు ఒక క్వార్టర్ ఫీజు కూడా పిల్లలకు చెల్లించలేదు. రేపు ప్రమాదం ఏంటంటే హాల్ టికెట్లు ఇవ్వరు. పరీక్షలు రాయాలంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఫీజులు రాకపోతే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. రండన్న, హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. మరి విద్యార్థుల్ని ఈ విధంగా హాస్టల్లో వసతి దీవెన హాస్టల్ ఫీజులు ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ ఫీజు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఈ రకంగా అయితే పిల్లల్ని స్కూళ్ళకు పంపించలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టింది ఎందుకంటే పిల్లల్ని పనులు తీసుకెళ్లకుండా ఉండటానికి, పిల్లలతో పని చేయించుకొని ఆ కూలి మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫు నుంచే వాళ్ళకి 15,000 రూపాయలు కడికిచ్చి మీ పిల్లల్ని బడికి పంపించండి, నేను మంచి భోజనం పెట్టించి యూనిఫామ్ కుట్టించి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తారని స్కూల్లో దశను మార్చి మంచి విద్యను అందిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాలి వదిలేసి పిల్లలకు సంవత్సరం తిరుగుతున్నా కూడా ఫీజు కట్టకుండా విద్యా దీవెనకి, వసతి దీవెన ఈ 2 ప్రోగ్రాంలు కూడా చేయకుండా 4,000 కోట్లు ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు బాకీ పడి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చేతులెత్తేసినట్టే విద్యార్థుల విషయంలో కూడా చేతులు ఎత్తేయటం ధర్మం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డ్రాప్అవుట్స్ పెరుగుతారు. మనం విద్యా ప్రాథమిక హక్కు, వాళ్ళందరినీ చదివించాలి. మీరు ఈ రకంగా కట్టలేకపోతే రేపు పిల్లలు హాల్ టికెట్లు తీసుకొని పరీక్షలకు పోలేక ఒత్తిడికి గురై, ఇప్పుడు మనం నారాయణ చైతన్యాల్లో చూస్తున్నాం, అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఫీజులు కట్టలేక ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు పిల్లల మానసిక వేదనతో ఇంటికాడ తల్లిదండ్రుల పరిస్థితి చూసి, ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరు ఉన్న పిల్లలు కొంతవరకు ఉంటారు, కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే తండ్రి లేని పిల్లలు కూడా ఉంటారు, లేదా తండ్రి అనారోగ్యం పాలైన ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు చాలా దీనావస్థలో ఉంటాయి. వాళ్ళు కూడా బడికి చదువుకోవాలంటే ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటు ఇవ్వకుండా ఈ రకంగా సంక్షేమాన్ని మీరు పక్కన పెడితే ఆ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ పిల్లల మానసిక స్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇది మీరు కట్టనందువలన మీ కళ్ళు తెరిపించాలని ఫీజు పోరని మేము రేపు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లాలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర నుండి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా మన జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యావత్ పార్టీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేమందరం ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, వాళ్ళ ముద్దు నిద్ర నటిస్తున్న ముద్దు నిద్రను లేపాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం.